చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఆక్రమణదారుల్లో ఓవైపు హైడ్రా ప్రకంపన సృష్టిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ మూసీ జనాల్లో తీవ్ర ఆందోళనలకు గురిచేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితుల గుర్తింపు సర్వేపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగి తమ కడుపు కొట్టొద్దని వేడుకుంటున్నారు. అయినా పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు ముందుకు సాగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ అధికారులు బృందాలుగా ఏర్పడి గోల్కొండ, ఇబ్రహీంబాగ్, లంగా హౌస్, డిఫెన్స్ కాలనీ, పాతబస్తీ, చాదర్ఘట్, శంకర్ నగర్, అంబర్పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, మారుతినగర్, సత్యానగర్, ఫణిగిరి కాలనీ, ఇందిరానగర్, గణేష్పురి తదితర ప్రాంతాలలో సర్వే చేసేందుకు వెళ్లారు. అధికారుల గురించి ముందుగానే సమాచారం అందడంతో బస్తీలలో మూసీ నిర్వాసితుల వందల సంఖ్యలో గుమిగూడారు. సర్వేకు సహకరించకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలకు అనుమతినిచ్చి ఇప్పుడు కూల్చివేస్తామంటే ఊరుకోమని వారు ఫైర్ అవుతున్నారు. సుమారు 3 దశాబ్దాలకు పైగా అమ్మకాలు, నిర్మాణాలు జరుగుతుంటే చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చున్నారంటూ ప్రతిఘటించారు. ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్నా ఎందుకు ఈ వేధింపులంటూ ప్రశ్నిస్తున్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో మొత్తం 16 అధికారిక బృందాలు సర్వే చేపడుతూ 1595 నిర్మాణాలను గుర్తించారు. మూసీ బెడ్ను అనుసరించి నిర్వాసితులను గుర్తించేందుకు వచ్చిన అధికారులకు స్థానికుల నుంచి నిరసనలు వేస్తున్న పోలీసుల సహకారంతో కొన్ని చోట్ల మార్కింగ్ చేశారు. తహసీల్దార్ నేతృత్వంలో పర్యటిస్తున్న అధికారులు మూసీని అనుసరించి ఉన్నవారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పేదలు ఎవరికి ప్రభుత్వం నష్టం చేయదని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మీరు ఒప్పుకుంటే మీకు ఇప్పుడే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించామో చెప్తామని, అవసరమైతే ఖాళీ చేసి అక్కడికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తామని అధికారుల బృందం సర్ది చెప్పారు. అయినా వారు వినకుండా మండుకేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులను 2 రకాలుగా గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరిలో మూసీని అనుసరించి నివాసకుంటున్న వారు బఫర్ జోన్ నివాసితులుగా గుర్తించారు. ముందుగా మూసీ బెడ్ వెంట ఉన్నవారిని అక్కడి నుంచి తరలించి డబుల్ బెడ్రూమ్లు కేటాయించేందుకు సిద్ధమైంది. మూసీ పరివాహక ప్రాంతం నుంచి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది. దీని పరిధిలో పెద్ద అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు ఉండడంతో అధికారులు వాటిల్లో ఉంటున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అయితే చాలా చోట్ల కూల్చివేతలను సూచించే మార్కింగ్ చేశారు. దీంతో బఫర్ జోన్లో నివాసముంటున్న వారు కూడా కార్యాచరణ రూపొందించి అడ్డుకునేందుకు చూస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో అధికారులు వెనుతిరగాల్సి వస్తుంది.